నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం అండి. చాలా మంది ఇలా ఆలోచిస్తారండి, ధ్యానం నాది కాదు, ధ్యానం నేను చేయలేను, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నప్పుడు ఎక్కువగా ఆలోచనలు రావటం వల్ల, లేకపోతే ఎక్కువగా ఫ్రస్ట్రేషన్, చిరాకుగా అనిపించటం వల్ల ఈ ధ్యానం ఇవన్నీ నా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నట్టే. ఎందుకంటే మన మైండ్ నేచర్ ఏంటండి, ఒక వైపు నుంచి ఇంకో దగ్గర జంప్ అవ్వటం, ఏదో ఒకటి ఆలోచించటం, మన మైండ్ చేసే నేచరే అది అండి. కాకపోతే మెడిటేషన్ ప్రాసెస్ ఏంటంటే దాన్ని ఆపటం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడన్నా అలా చిరాగ్గా అనిపించినా, లేకపోతే ఎక్కువగా ఆలోచనలు వచ్చినా ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. అలాగే మీరు కొన్ని క్షణాలు అలా కూర్చోవటం, అంటే మినిమం ఒక 5 నుంచి మ్యాక్సిమం 15-20 మినిట్స్ వరకు ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు మనకి ఎక్కువగా ఆలోచనలు, ఫ్రస్ట్రేషన్, అలాగే ఇంకా నేను చేయలేను అంటే ఇక్కడ గోకు పుడుతుందండి, లేదా ఈ తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అన్న ఫీలింగ్ రావటం, ఇలాంటివి అయితే సహజంగా జరుగుతాయి. దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. అంటే ఇక్కడ మన మైండ్ మనని కంట్రోల్ చేయకుండా మనం దాన్ని కంట్రోల్ చేయటం వల్ల ధ్యానం స్టేజ్కి అయితే వెళ్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే ఇంకేదో చేయటం కాదు, జస్ట్ శ్వాస మీద దృష్టి పెట్టడం, అలాగే ఐబ్రోస్ సెంటర్ మీద దృష్టి తీసుకెళ్ళి అలా కొన్ని క్షణాలు కూర్చోండి. ఇంతకు మించి ఎక్కువ ప్రాసెస్ అయితే ధ్యానంలో ఉండదండి. ధ్యానం చేయటం అంటే ఏమి చేయకుండా ఉండటమే ధ్యానం. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేయండి. ఇవాళ మన సాధనానైతే మొదలు పెట్టేద్దామండి. ముందుగా సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేద్దాం. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నేను నిల్చుంటున్నానని మీరు ట్రై చేయండి. ఇవాళ సూర్య నమస్కారాల్లో ఒక ఆసనాన్ని యాడ్ చేస్తున్నానండి. ఒక వేరియేషన్ కింద తీసుకోండి, కపోతాసన. ఈ సూర్య నమస్కారాల్లో కపోతాసనాన్ని ఎలా యాడ్ చేయాలో చూపించేస్తాను. ముందుగా చూసేద్దాం ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. 2 చేతుల్ని జోడిస్తూ సూర్య మంత్రాన్ని ముందుగా జపిద్దాము. సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మీరు ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాలని వెనక్కి తీసుకెళ్తున్నానండి, అశ్వ సంచలన. మళ్ళీ శ్వాసని వదులుతూ ఎడమ కాలని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ ఫలకాసన. ఒక బాడీని కంప్లీట్గా ఒక స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. శ్వాసని వదులుతూ ముందుగా మీ మోకాలని, అలాగే ఛాతీ భాగాన్ని, మీ చిన్ని కింద ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మేము అధోముఖాలోకి వస్తాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంత అయితే అంత పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తేవండి. మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ ముందుకి బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ చూడండి. మీ కుడి కాళ్ళని మళ్ళీ పైకెత్తుతూ రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తుతూ, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలని 2 చేతుల మధ్యలోకి తేవండి. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ బెండ్.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి రిలాక్స్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకు తీసుకొని రండి, అశ్వ సంచలన. శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళని ముందుకు తేవండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ ప్రణామాసన. ఇదండి సూర్య నమస్కారాల్లో మనం కపోతాసనాన్ని అయితే యాడ్ చేసాము. ఇక్కడ నేను ఓన్లీ కుడి కాళ్ళతోనే చేశానండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. సూర్య నమస్కారం మనము రెండు కాళ్ళతో ఒక వేరియేషన్ని యాడ్ చేస్తూ చేసామండి. సూర్య నమస్కారాల వల్ల బాడీ టోన్ అవుతుంది, అలాగే వెయిట్ని రెడ్యూస్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ చలికాలంలో బాడీని వెచ్చగా పెట్టడానికి సూర్య నమస్కారాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వజ్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఇందులో చిన్న వేరియేషన్ని చేపిస్తాను. ముందుగా వజ్రాసన చేయటానికి నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను రెండు లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చున్నాను. వన్స్ ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి బాడీ వెయిట్ని కుడి కాళ్ళ పైన తీసుకెళ్తూ ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము రెండు చేతుల్ని జోడిస్తూ ప్రణామాసన పెడతామండి. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ చూడండి, కుడి మోచేతిని ఎడమ మోకాల బయట వైపున ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చి ఈసారి ఎడమ మోచేతిని కుడి మోకాలు క్రాస్ అయ్యేలాగా టచ్ చేయండి. ఇలా మనము ఆల్టర్నేటివ్గా చేస్తాము. మనము ఆసనాలో ఇలా ట్విస్ట్ అవ్వటం వల్ల ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ముఖ్యంగా ఇక్కడున్న ఫ్యాట్ని తగ్గించాలన్నా, మనకి బ్లోటింగ్ ఎక్కువగా ఉన్నా, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. అలాగే వజ్రాసనాలో మనం కూర్చోవటం వల్ల అన్నం తిన్న తర్వాతనే కూర్చోవచ్చండి. ఈజీగా డైజెషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. మనము రిపిటేషన్స్ చేసిన తర్వాత మంచి స్ట్రెచ్ కోసం నేను ఇంకొకటి చేసి చూపిస్తానండి. కలిసి మనం చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మనము వజ్రాసనం ఎలా చేయాలో చూపించాను, అందులో చిన్న వేరియేషన్ని చూపించానండి. ఆ ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి,
నేను కంట్రోల్ మన మైండ్ని ఎలా చేయాలి లేదా మన మైండ్ మనని కంట్రోల్ చేస్తుంది అని ముందు చెప్పానండి. చాలా విషయాలలో చూడండి, మనము ఎక్కువగా డైట్ పాటిద్దాము అని అనుకుంటాము, కానీ ఎవరైనా బలవంతం పెట్టారనుకోండి, అబ్బే ఏం కాదులే ఇవాళ ఒక్కరోజేలే, ఇది తింటే ఒక్కరోజు నేను ఏం సన్నగా అయిపోనులే అన్న ఫీలింగ్లోకి రావటం. తిండి విషయంలోనే కాదండి, కొన్ని విషయాలు మనం చేసే వాటి మీద కూడా మన మైండ్ ఎక్కువగా కంట్రోల్ తీసేసుకుంటుందండి. అలా కాకుండా మన మైండ్ని మనం ట్రైన్ చేయటం చాలా అవసరం. అది ముఖ్యంగా మన హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి రోజు మీరు పొద్దున్న తెల్లవారుజామున నుంచి పడుకునే వరకు ఎలాంటి హ్యాబిట్స్ని మీ మైండ్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు, మీ మైండ్ మీద మీకు కంట్రోల్ ఉందనుకోండి, అప్పుడు మీ పనులు సులువుగా అయిపోతాయి. ఎందుకంటే మీతో పాటు వేరే వాళ్ళ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలిసిపోతుంది. ఈ మన మైండ్ని కంట్రోల్ చేయటం చాలా అవసరం అండి. ఎందుకంటే చెడు అలవాటులకి మనము బానిస అయితే ఎలా మైండ్ కంట్రోల్ తప్పుతుందో, అలానే మైండ్ని కంట్రోల్ చేయటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మంచి హ్యాబిట్స్ మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్తున్నానండి. కాబట్టి మనం మన ఆసన సాధనను అయితే చేసేద్దాము. నేను మళ్ళీ వజ్రాసనాలోకి వస్తున్నాను. ఈసారి ఒక సైడ్లో హోల్డ్ చేస్తూ చూడండి, నేను నా ఎడమ వైపున ట్విస్ట్ అయ్యాను. నేను నా ఎడమ వైపున ట్విస్ట్ అయ్యానండి. కాబట్టి ఎడమ చేతిని శ్వాసని తీసుకుంటూ పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో హోల్డ్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వజ్రాసన. వజ్రాసనాలో వేరియేషన్ని చేపించాను, అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 2. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఈ ఆసన చేయటానికి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. వీరభద్రాసన చేయటానికి చూడండి, నేను ఒక వైపున తిరుగుతున్నాను, అలాగే రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటున్నాను. ఇక్కడ మీ భుజాలని రోల్ బ్యాక్ చేస్తూ స్ట్రైట్గా నిల్చోటానికి ట్రై చేయండి. ఇక్కడ డీప్గా శ్వాసని తీసుకోండి. శ్వాసని కంప్లీట్గా లంగ్స్ నుంచి ఎంప్టీ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాము. చూడండి, కుడి కాలు ముందు వైపున ఫేస్ చేస్తుంది, ఎడమ కాలు లోపల వైపున పెట్టాను. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. వన్స్ మనం స్ట్రెచ్ చేసిన తర్వాత శ్వాసని వదులుతూ మీరు మీ కుడి మోకాల నుంచి బెండ్ చేయండి. అలాగే మీ కుడి చేతు మధ్యపు వేలని మీరు గేజ్ చేయాలి. మెల్లగా లెగ్ని ఆ తర్వాత హ్యాండ్ని రిలాక్స్ చేయొచ్చు. వీరభద్రాసన మనం చేయటం వల్ల కాళ్ళల్లో స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుందండి. మనము లెగ్ని బెండ్ చేసి కిందికి వెళ్ళే ప్రాసెస్లో హిప్ దగ్గర మనకు మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే షోల్డర్స్ని మనము స్ట్రెచ్ చేయటం వల్ల వెన్నుముక్కను కూడా స్ట్రెంగ్తన్ చేస్తుందండి. మన షోల్డర్స్కి నెక్కి కూడా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
నేను ఇక్కడ లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను చూడండి. రిలాక్స్ అవ్వండి. ఇదండి వీరభద్రాసన 2. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఈ ఆసనాలో వేరియేషన్ చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినానండి చూడండి. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకోవాలి. అలాగే హ్యాండ్స్ని మనము ముందుకి స్ట్రెచ్ చేస్తామండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ముందుగా నేను చేతులని లిఫ్ట్ చేస్తాను, ఆ తర్వాత కాళ్ళని లిఫ్ట్ చేస్తాను. సీసా ఉంటుంది చూడండి, పార్కుల్లో ఎక్కువగా చూస్తాము. ఒక వైపున పైకి వెళ్తే ఇంకో వైపున కింద ఉంటుంది, మళ్ళీ ఒక వైపున పైకి వస్తే ఇంకో వైపు కిందికి వెళ్తుంది. సేమ్ అలాగే మన శరీరంతో అలా చేస్తామండి చూడండి. శ్వాసని తీసుకుంటూ చేతులని అలాగే పై శరీరాన్ని లిఫ్ట్ చేస్తున్నాను. ఈసారి పై శరీరాన్ని కిందకి డ్రాప్ చేసి హ్యాండ్ని డ్రాప్ చేసి కాళ్ళని లిఫ్ట్ చేస్తాను చూడండి. ఫాస్ట్గా చేస్తాను. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మీ 2 మోకాలు బెండ్ చేయకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత శలభాసన. ఈ ఆసనాలో మనం ఈ వేరియేషన్ చేయటం వల్ల మనకి ఎక్కువగా పొట్ట భాగంలో మంచి మసాజ్ అయితే జరుగుతుందండి. కాబట్టి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కాళ్ళని మనం పైకి లిఫ్ట్ చేసేటప్పుడు మనకి లో బ్యాక్ దగ్గర మంచి స్ట్రెచ్ ఉంటుందండి. దానివల్ల మన వెన్నుముక్క అన్నది అలైన్ అవుతుంది. మన హ్యాండ్స్ని లెగ్స్ని ఎంగేజ్ చేసి పైకి లిఫ్ట్ చేయటం వల్ల మన కాళ్ళు ఇంకా చేతుల కండరాలని టోన్ చేయటానికి అలాగే స్ట్రెంథెన్ చేయటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెంథెనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మళ్ళీ మైండ్ని కంట్రోల్ చేయటానికి మనకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనము సడన్గా ఆపేయటం అన్నది చాలా కష్టమవుతుందండి. కాబట్టి చిన్నగా వదలటానికి ముందుగా మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయండి. మంచి అలవాటులని కూడా మెల్లమెల్లగా ఇండ్యూస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయండి. కాబట్టి చిన్న హ్యాబిట్స్ ఎలాంటివి అంటే, రోజు పొద్దున్న మీరు ఏ టైం అయినా లేవండి, పర్లేదు. లేచిన తర్వాత ఒక 15 నిమిషాలు నేను ఎండలో అలా నేచర్లో వెళ్ళొస్తాను. ఆ తర్వాత మెల్లగా తొందరగా లేవటం ఇలా అలవాటు చేసుకుంటాను. అలాగే డైలీ ఇంత అమౌంట్ ఆఫ్
ఫుడ్ని తీసుకుంటాను, వాటర్ని తీసుకుంటాను అని ఒక్కొక్క అలవాటుని ఒక్కొక్క వీక్ పెట్టుకోండి. దానివల్ల మీరు అది ప్రతిరోజు చేస్తూ మార్పులు చేస్తూ పోవటం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది. దానివల్ల హ్యాబిట్స్ అనేవి మంచిగా బిల్డ్ అవుతాయి. అలాగే మన మైండ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.